జై శ్రీరామ్. అప్పుడు ఆ తేజోవంతుడు, ఆ కాంతిమంతుడు, ఆ పర్వతాకారుడు హనుమంతుడు తన తోకతో నేలను కొట్టి పెద్ద పొలికేక వేశాడు. మరింతగా దేహాన్ని పెంచినాడు. లంకాపట్టణం అంతా వినిపించేలా భుజాలను చరుచుకున్నాడు. భుజతాడనం వల్ల అయిన మహాధ్వనికి పక్షులు ఆకాశము నుండి నేలకూలినాయి. అంతటా పెద్ద గొంతుతో, ఆ అతి బలవంతుడైన రాముడికి జయము, మహాబలవంతుడైన లక్ష్మణుడికి జయము, రాముడు కాపాడిన సుగ్రీవుడికి జయము. ఓ రాక్షసులారా, కోశలాధీసుని రామునికి నేను దాసుడిని. నా తండ్రి వాయుదేవుడు, నా పేరు హనుమంతుడు. నేను ఎటువంటి శత్రుసైన్యాలనైనా సంహారము చేయగలను. నేను రాళ్లతోనూ చెట్ల బడితలతోనూ పోరాటానికి దిగితే 1000 మంది రావణాసురులు వచ్చినా నన్ను తట్టుకోలేరు. రాక్షసులందరూ చూస్తూ ఉండగానే లంకా పట్టణాన్ని పడగొడతాను. సీతాదేవికి నమస్కారం చేసి నా పని పూర్తి చేసుకుని పోతాను అని చెప్తూ ఉంటే కింకరులనే రాక్షసులు భయపడిపోయారు. సంధ్యాకాల మేఘము వలె రక్తకాంతులతో తేజరిల్లుతున్న మహోన్నత కాయుని చూస్తూ రాజాజ్ఞను బట్టి నిశ్శంకముగా భయంకరమైన వివిధ ఆయుధాలను పట్టి ఎదిరించారు. హనుమంతుడు తన చుట్టూ మోగిన రాక్షసులందరూ ఇట్లా ఎదిరించగానే ఆ అశోకవన బహిర్ద్వారానికి అమర్చిన భయంకరమైన పెద్ద ఇనుప గుదియను ఊడలాగినాడు. దానితోనే రాక్షసుల మీద పడ్డాడు. వారందరినీ ఇట్టే చంపివేసినాడు. గరుత్మంతుడు మహాసర్పాలను పట్టుకున్నట్లు హనుమంతుడు తళతళలాడుతున్న ఆ ఇనుప గుదియను పట్టుకొని ఆకాశానికి ఎగిరినాడు. మళ్ళీ పోరాటము కోసము ఆ అశోకవన బహిర్ద్వారము దగ్గరకు వచ్చి నిలుచున్నాడు. భయపడి పారిపోయిన రాక్షసులు కొందరు రావణాసురుడి దగ్గరకు పోయి హనుమంతుడు కింకరులనందరినీ చంపివేసినాడని చెప్పినారు. ఆ మహాబలవంతులందరూ చనిపోవడం విని రావణాసురుడు గుడ్లు మిటకరించి అప్రతిమాన పరాక్రమవంతుడు, సమర్థుడు, దుర్జయుడు అయిన జంబుమాలిని పిలిచి హనుమంతుని మీదకు పొమ్మని ఆజ్ఞాపించినాడు. జై శ్రీరామ్.